అతడు మర్నాటి పొద్దుననే మేలుకొని కాలకృత్యములు తీర్చుకొని ప్రాశనము చేసి మరల వెడలిపోయాను. అతడు రాత్రి పట్టపు గుర్రమునే ఎక్కి వచ్చెను. ఆ గుర్రమును తండ్రిగారి గుర్రపు కొట్టములో కట్టలేదు, తన గుర్రపు సాలలోనే తానే కట్టెను. పొద్దుట తానే ఊడదీసెను, రాత్రి తానే దానిని సజ్జతము చేసెను, ఉదయమున దానిని తానే సజ్జితము చేసెను. పవలెల్లా కొండలలో గుహలలో శిలాతలముల మీద యథేచ్ఛముగా దానిని తిప్పెను. తనకెంత అలసట లేదో దానికి అంత అలసట లేదు. కాశ్మీర కాంతారములు బహుఫలవృక్షభరితము, అత్తులు ద్రాక్షలు గుత్తులు గుత్తులు. మిహిరకులుడు తాను తిన్నన్ని తినెను, గుర్రము కూడా యథేచ్ఛముగా భుజించెను. ఇరువురుకును తిన్న కొలది జవసత్వములు అధికమగుచుండెను. దుర్ఘటమైన లోయలు దాని చేత దూకించెను. ఒక దీర్ఘమైన లోయను దూకుటకు గుర్రమును ప్రోత్సహించెను. అవతలి తటమున చేరు లోపల అశ్వం అందులో పడి చనిపోవును, తానొడ్డునకు లంఘించునని. గుర్రము కూడా సురక్షితముగా లంఘించును, మరలా తానేగి దానిని అధిరోహించు ప్రయత్నించును. ఆ అశ్వము కాదనదు, మిక్కిలి సాధువై అతని అధిరోహింపనిచ్చును. అతడు నివ్వెరపోయి దానిని ఎక్కును, మరలా తిరుగును. అతనికి ఒక ఊహ వచ్చెను, తానారగించు ఫలములన్నింటినీ కోమల ఫ్లవరములను గుర్రము గ్రహించుచుండెను. తాను తనతో పాటు దానికి శ్రమ లేకుండెను, తనతో పాటు దానికి సత్తువ వచ్చుచుండెను. ఇంక దానిని భుజింపనీయరాదు. ఒక సన్నని తీగ తెచ్చి దాని మూతికి బిగించి కట్టెను, అది కట్టనిచ్చెను. కట్టుట పట్టు బిగించి కట్టెను. గుర్రమునకది బాధాజనముకుగా ఉండి తీరవలేను. మరలా అధిరోహించెను, మరలా ఎంతో దవ్వు దానిని తిప్పెను, మరలా ఒక లోయ దూకించెను. ఆ అశ్వం ఎన్నింటికైనను సహించుచుండెను, దానిని ఏమి చేయవలెనో తెలియలేదు. నిన్ననే వేళకు గురువు నెచ్చట కలుసుకొనెనో ఆ వేళ కచ్చటికి వచ్చెను. గురువు కొరకు ప్రతీక్ష చేశాను, అతడు రాలేదు. గురువు తప్పకుండా వచ్చుననుకొనెను. గడిచిన రాత్రి పొద్దుపోయి 1000 దివారములు గురువు ఇంటికి పంపించెను. ఈనాటి సాయంకాలమున కృతజ్ఞతాభరిత హృదయుడై గురువు నిస్సందేహముగా ఇచ్చటికి వచ్చునని అతడు అనుకొనేను, రాలేదు. గురువు కృతజ్ఞుడు అనుకొనవలేను, కృతజ్ఞతా గుణం అతని యందు లేదనుకొనవలేను. గుర్రము వంక చూడగా దాని ముట్టియ నుండి నెత్తురు వచ్చుచుండెను, ముట్టియ ఉబ్బి ఉండెను. కుటిలుడైన గురువు, కుటిలుడైన యజమాని ఇద్దరు ఒకటియే. విద్యార్థిని ప్రశ్నలు వేసి తప్పించి, వాడు తప్పెడు వరకు ప్రశ్నలు వేసి కుటిలుడైన గురువు వానినప్పుడు శిక్షించును. సాధువైన క్షమావంతుడైన వినయవంతుడైన సేవకుని శిక్షింపనించిన యజమానుడు దుర్ఘటములైన పనులు చెప్పి వాడు సర్వకార్యములు చేసినను చివరకు వాడు చేయలేని ఒక కార్యమును చూపించి వానిని తొలగించు. ఈ గుర్రము ముట్టె ఉబ్బి ఉండెను, నెత్తురు కారచుండెను. అది తాను పడుచున్న బాధను వ్యక్తము చేయుట లేదు, తలనాడించుట కూడా లేదు. మరలా దాని నెక్కబోగా అది వారించలేదు, కదలలేదు. దీనినేమి చేయవలేను? గురువు రాలేదన్న కోపము గుర్రమునందు దోషమయ్యను. గురువు వచ్చినచో అతనినేమి చేయును? ఆ ప్రశ్న అతడు తన్నే వేసుకొనెను. మరికొన్ని విషయములు ఆయన నుండి తెలుసుకొనవలేను. 3వ ప్రశ్న వేయవలేను. అతడు సమాధానము చెప్పలేనిచో దాన్నే చెప్పవలేను. గురువు కంటే తానే పండితుడనని చూపింపవలేను. ఇంతే అతడు అనుకొనెను. తానంతకంటే అధికముగా అనుకొనలేదనియు అతడు తనకు తాను చెప్పుకొనును. గురువు కంటే తాను అధికుడు, తన ఆధిక్యమును గురువు సాగనీయలేదు. గుర్రమున కంటే తాను అధికుడు, గుర్రము సాగనిచ్చుట లేదు. ఒక చోట దిగి గుర్రపు ముట్టెనున్న తీగను సడలింపనిచ్చెను. అటు నెట్టును ఉబ్బిన దాని క్రోధము సన్నగా ముడివేసిన చోట కనిపింపనీయలేదు. ఖడ్గముతో కోసినచో దాని ముట్టె నరకబడును. మారు మాట్లాడకుండా మరల ఇంటికి పోయి పట్టపు గుర్రమును తండ్రి కొట్టంలో కట్టివేసి తానేమియూ ఎరగనట్లుండినచో ఏమగును? ఈ కట్టువారు మాత్రం ఎట్లు తొలగింపుతురు? వైద్యులుందురు, వారికి నేర్పుండును. సన్నని చిరుకత్తితో ఈ బిగించి తీగను కోయుదురు. తన ఖడ్గం ఆ పని చేయలేదు. మరల పొద్దుకుంకను ఆరంభించెను. ఎర్రని వింత చీకటులు వచ్చెను. గుర్రమే ఎర్రనిది, దాని ముట్టె మరియు ఎర్రబడినది. ఆ ఎర్రని సంజ చీకటులలో గుర్రపు ముట్టె వాచినట్లు లేదు, ఎర్రబడినట్టు లేదు.
తాను పొద్దుపోయి గాని ఇంటికి పోరాదు. అంతవరకు గుర్రము బ్రతికి ఉండునా? దాని కన్నులు కనిపించునా? కనిపించనిచో దారి తెలియదు. తన్నెట్లు తీసుకొని పోవును? జంతువులకు కనులు కనిపించనక్కర్లేదు. గుడ్డితనమున్నను పరిచితములైన ప్రదేశములందు జనులు విహరింతురు. జంతువులను సంచరించగలవు. గురువు రాలేదు, ఆలస్యముగా వచ్చినాడేమో చూతమని మరలా గుర్రమునెక్కి అచ్చోటికి పోయాను. అచట ఉన్న కొండవాగు పైన ఎచ్చట వానలు కురిసెనో ఇంతలో ఉబికి వచ్చాను. దాటదగినట్లు లేదు. గుర్రమును దూకించెను. అది వెనకాడలేదు. కొండవాగుల వేగము ఝుంఝుం మారుతముల వలె ఉండను. ప్రవహించునవి నీళ్లైనను రాళ్ళు దొరలించినట్లుండును. గుర్రము కొట్టుకొని పోవుచున్నది, కానీ 20 గజములు కొట్టుకొని పోవుచుండును. ఇంతలో గజము తటము వైపునకు చేరుచుండును. చివరికి ఇద్దరును దటము చేరిది. తామొడ్డు చేరిన స్థలము గురువు వచ్చినచో ప్రతీక్షింపవలసిన స్థలమునకు చాలా దూరమున్నది. గుర్రము తడిసిపోయెను. తాను తడి ముద్దయ్యను. గుర్రము నడుమ మీద జీను సన్నని పట్టుపు దారాలతో నిర్మింపబడెను. అది తడిసి ఇప్పుడు రెట్టింపు బరువయ్యను. తన ధరించిన అంగి తనకే బరువుగా ఉన్నది. చలిదేశములోని సన్నని దూదిలోన ఇమిడించి అంగీలు కుట్టిందురు. మిహురకులుని అంగి తడిసి 4 రెట్లు బరువయ్యను. గుర్రము మాటాడకుండా పోవుచుండెను. ఇది యుద్ధాశ్వము. యుద్ధములో దానికి ఇనుప కవచము వేయుదురు. ఇనుప కవచము తొడిగికొనిన రాజును దానిని అధిరోహించును. గదయు ఖడ్గములును ధనుస్సును రాజు మోయిచుండును. ఈ బరువంతయు అది మోయగలదు. అందుచేత ఇది దానికి లెక్క లేకుండెను. గుర్రమును పరువెత్తించెను. అది పరువెత్తుచుండెను. తనకు ముందున్నది కనిపించుటలేదు, దానికి కనిపించుచుండెను. చీకటిలో మానవులకు కన్నులు కనిపించవు, జంతువులకు కనిపించును. వరదలై వచ్చిన ఆ వాగును దాటుటలో చాలా కాలం అయ్యాను. జాము పొద్దుపోయాను. అచ్చట గురువు లేడు. వచ్చి వెడలిపోయేనేమో. వచ్చిన తర్వాత ఎట్లు వెడలిపోవును? అసలు రాలేదేమో. రాకుండుటకు వెనుదీయని వాడు వచ్చి వెడలిపోవుటకెందుకు అసలు రాలేదేమో. ఎందుకు సంశయించును? ఇవి 2 పరిస్థితులు. మొదటిది రాకుండుటకే సాహసించుట, అది రాజాజ్ఞధిక్కారం. రెండవది కొంతసేపు ఉండి వెడలిపోవుట, ఇదియు రాజాజ్ఞధిక్కారమే. మొదటి ధిక్కారము జరిగినచో రెండవది జరగదు, రెండవది జరిగినచో మొదటిది జరిగినట్లు కాదు. ఇది 2 ధిక్కారములు ఎవడునూ చేయలేడు. ఇప్పుడు గురువు 2 ధిక్కారములు చేసినట్లు మిహురకులుడు భావించాను. ఇది 2 దోషములగుట వలన ప్రయోజనమేమి? కోపమిబ్బడి అగుట ఏ ప్రయోజనము? కోపమిబ్బడి అయినచో శిక్ష అధికమగును. ఇట్టి ఆజ్ఞాధిక్కారపు పట్టపు గుర్రము చేయలేదు. తొలుత కొంత చేసినది, అది తెలియక చేయుట. తొలుత తెలియకపోవుట ఏమి? జంతు లక్షణము. అది జంతు లక్షణము సహింపరానిది. ఒక పాపము చేయవచ్చు, దానికి నిష్కృతి చేసుకొనవచ్చును. గుర్రము నిష్కృతి చేసినది, ఆ నిష్కృతి చాలదా? చాలదు. పాపం ఎంత తీవ్రముగా ఉండునో నిష్కృతి అంత తీవ్రముగా ఉండవలేదు. పూర్వము తన గురువు తనకు చెప్పినవన్నీ అపసిద్ధాంతములే. పాపము పాపమే, నిష్కృతి నిష్కృతియే. పాప నిష్కృతుల యొక్క తీవ్రతలు నిష్ప్రయోజనములు. అవి మనస్సు యొక్క కాలుష్యాతిశయోద్బోధకములు. పురుషుడు స్త్రీ సంగమించుట, గర్భధారణము, శిశుప్రసవము అయ్యేడిది ఒకటియే. కానీ సంగమ వేళ తీవ్రతయు దీక్షణత్వమును కలిగిన సంతానమునందు ప్రతిబింబింపవు. అది వారి కామోద్రేక లక్షణం మాత్రమే. గురువు చెప్పిన ఈ మాట తనకు నచ్చలేదు. గురువు అన్నాడు కదా, వాని కామోద్రేకం వలన వాడు కన్న సంతానమునందు కూడా తీవ్రత ఉండునని. అట్టిచో నిష్కృతి అందలి తీవ్రత, పాపక్రియాచరణము నందలి తీవ్రతను నిస్సందేహముగా పరిహరింపవలేను. అశ్వమునందు 3 దోషములు సంక్రాంతములైనవి. తొలుత తన్నధిరోహింపనీయని దోషం. తక్కిన 2 గురువు చేసినవి. అతడు వచ్చినచో దోషమే లేదు. వచ్చినచో
తన సంశయ విచ్ఛేదనము చేయని దోషములు అధికములు సంప్రాప్తించి ఉండేటివి. అవి అన్నీయు కట్టకట్టుకొని వచ్చి గుర్రము నెత్తిన కూర్చున్నవి.